పాపం ప్రతాప్గా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగానే పాపం అనిపిస్తూ ఉంటుంది తిరువీర్ గారిని చూస్తుంటే. ఇక్కడికి వచ్చిన అల్లరి నరేష్ గారికి, హరిశంకర్ గారికి, దశరథ్ గారికి, బివిఎస్ రవి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. అండ్ మీడియా, నేను ఇంకా మర్చిపోలేదు, 4-5 నెలలు అయింది ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయ్యి. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ముసలోడు అయ్యాక కూడా మర్చిపోను. అండ్ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరు గుర్తు చేశారు కాబట్టి అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆగండి సార్, అది సినిమా గురించి. మా ఇద్దరి అంటే అందరూ ఏదో హీరో హీరోయిన్ ఇదంతా అనుకుంటున్నారు, కానీ ఒక తండ్రి కొడుకుల బంధం గురించి ఈ సినిమాలో తను రాశాడు నరేష్. మా నాన్న లేడు కానీ చాలాసార్లు మా నాన్న నుండి ఇలాగే ఉండేవాడు అనిపించింది నాకు. సో సినిమా గురించి వస్తే, పాపం ప్రతాప్ నరేష్ చెప్పినప్పుడు, నరేష్ సార్ నేను ఒకటే మాట అన్నాను ఇప్పటికి కూడా, సినిమా ఎలా వచ్చింది అంటే ఈవీవి గారి సినిమా ఎలా వచ్చింది అని చెప్తున్నాను. నాకు అదొకటే మాట వస్తుంది. అది స్క్రిప్ట్ చదివాను, రిహార్స్ చేశాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను, బట్ స్టిల్ నాకు అదొకటే మాట వస్తుంది. సో సినిమా విషయానికి వస్తే, మగాడంటే ఏడవకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఇలా ఏవో చెప్తూ ఉంటారు, కానీ మగాడు కూడా మనిషే. దాని గురించి బాగా చెప్పారు సినిమాలో. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ ఒక బిట్ వస్తుంది, అది చూసినప్పుడల్లా అసలు నరేష్ ఎలా ఊహించాడు ఇది అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ ఇచ్చాడు సినిమాకి. అండ్ పాపం ప్రతాప్ అంటున్నారు కదా, ఏప్రిల్ 17వ తారీఖు మా బుజ్జమ్మతో మీ దగ్గరలోని థియేటర్స్కి వస్తాను. పాపం ప్రతాప్ వీర ప్రతాప్ అయ్యాడని మీతోనే అనిపించుకుంటాను. థ్యాంక్ యూ. టావులు మాట్లాడేస్తున్నా అని చెప్పి కాగితం రాసి ఇది ఒక్కటే మాట్లాడమన్నారు. పాపం ప్రతాప్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ స్వేర్, టీజర్ ముందు నుంచే చక్కటి వైబ్ వచ్చింది సినిమాకి. వైబ్ వచ్చిందా? వైబ్. ఇప్పుడు మొత్తం ఇలాంటి సినిమా తిరువీరు లాంటి టాలెంటెడ్ యాక్టర్ చేయడం, టాలెంటెడ్ యాక్టర్ పట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి ట్రేడ్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, నిజంగానే. అసలు ఈ సినిమా ఎలా తీశారో తెలియదు, కానీ ఏం తీశారో తెలియదు, కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించమని ప్రతి ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్లు, కాల్స్, ఒకటే గొడవ. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, జస్ట్ మీరు రైట్స్ ఇప్పిస్తే చాలు అంటున్నారయ్యా. ఇప్పుడు ఈ సినిమాకి తమిళ్లో పాపం ప్రతాపన్ అని పెట్టారు ఆల్రెడీ పేరు, హిందీలో అయ్యో ప్రతాప్ అని పెట్టారు, మలయాళంలో పాపం ప్రతాపయం అని పెట్టారు, కన్నడలో పాపమో ప్రతాపయో అని పెట్టారు. మరి పాపమో తెలియదు, సరే. మన ఈటీవీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అమ్మితే ఎక్కువ వస్తుందని తెలుసుగా, ఇంక ఈటీవీ వాళ్ళ సంగతి టైట్గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు కొడుతుంటారు, వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా రైట్స్ రీమేక్ రైట్స్ అమ్మితే మాత్రం ఈటీవీ వాళ్ళందరూ చేతులు ఎత్తడమ్మా, ఈ రీమేక్ రైట్స్కి కో ప్రొడ్యూసర్ నేనే అవుతా, ఓకేనా? ఇకపోతే నా సోదరు నేను చెప్పుకుంటా. అల్లరి నరేష్ గారు ఏ సినిమాకి ఫంక్షన్కి వచ్చినా చాలా మంచి శకునం. నాని గారి స్టార్టింగ్లో, మనోజ్ మంచు గారి స్టార్టింగ్లో, వరుణ్ సందేశ్, అందరికీ ఆయన చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే, అందరితో క్లోజ్గా ఉంటే అందరిని ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇవాళ తిరువూరి ఫంక్షన్ రావటం తిరువూరికి చాలా మంచి శకునం ఇది. థ్యాంక్ యూ నరేష్ గారు, మీరు అడగంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే తిరువీరు పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టాడు, కానీ నిజంగానే అతని జీవితం పాపం. చాలా కష్టపడి అతని కష్టాలతో బయోపిక్ తీయచ్చు ఈటీవీ వినవాళ్ళు, అన్ని కష్టాలు పడ్డాడు అబ్బాయి. అలాంటి అతను ఇంతకుముందు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చేసినప్పుడు పబ్లిసిటీకి ఎవరిని అడగాలో తెలియదు కూడా అతనికి, అవునా కదా? చాలా కష్టపడ్డాడు. ఎవరిని అడిగితే ఎవరు వస్తారు సార్ అని కంగారు పడ్డాడు ఆయన. కానీ వాళ్ళ నరేష్ గారు లాంటి హీరో, ఆ తర్వాత హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ అందరూ వచ్చి తనని బ్లెస్ చేయటం అతని ఎదుగుదలకి ఒక చిహ్నం. అతను ఎదిగాడు, అతన్ని గుర్తించారనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ సినిమా మా నితిన్ చెప్పినట్టు హీ హాజ్ అరైవ్డ్ అనిపించుకుంటాడు ఈ సినిమాతో. పాపం ప్రతాప్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది.
ఇకపోతే నేను దేవి ప్రసాద్ గారు ఈ సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఈ ఒక్క సినిమాలో ఆయన ఒక్కడే ఆయనకి నాకు చిన్న ఇది జరిగింది. నాకు పెళ్ళి అవ్వని కొత్తల్లో, అంటే పెళ్ళి ఇంకా అయిపోతుంది తొందరగా, నేను మా వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ టైంలో ఏమో ఎవరిని చూస్తే వీడికి పెళ్ళి అయిపోయింది, నన్ను పిలవలేదు అనుకుంటాడా, లేదా పెళ్ళి కాకుండా దేనిదంతా తిరుగుతున్నాడు అనుకుంటాడా అని నా టెన్షన్లో వెళ్తుంటే ఈయన ఎదురయ్యాడు నాకు. ఈయన ఎదురయ్యాడు అక్కడ రోడ్డు మీద క్యూ మార్ట్ దగ్గర. మా ఏమో బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, ఇంతం కలిసి ఆయన సినిమాకి నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేశాను. మా వైఫ్ ఎవరైనా అంటుంది. నేను చెప్తాలే, నేను మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళి ఈయన అసలు మమ్మల్ని ఆయన ఆ అమ్మాయి మా ఆవిడని పట్టించుకోవాలా. నుంచుని ఆయన ఆ రోజున అంతకు ముందు రోజులు జరిగిన కబుర్లు, సినిమా ఇండస్ట్రీ కబుర్లు చెప్తూ ఉంటే 7:30కి రోడ్డు మీద కబుర్లు చెప్పాము. 9:30 దాకా నవ్వించాడు. అసలు మా ఆవిడని ఎవరు అనే విషయం మర్చిపోయి నవ్వి కడుపు చెక్కలైపోయి నవ్వించాడు. ఈయనంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు, ఈయనంత ఇమిటేటరు, ఈయనంత కమెడియన్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు ఆయన. ఆయనకేమో పాపం ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఐరనీ ఆఫ్ లైఫ్. అవునా కదండి, గుర్తులేదు అనుకోండి మీకు. అది అలాగే ఈ సక్సెస్ కొట్టాలి. ఇకపోతే నరేష్, ఇందాక ఎస్పి దుర్గా నరేష్ మా పక్కనే ఉంటే నేను ఏదో జోక్ మాట్లాడుకుంటున్నాం, మైక్లో చెప్పలేని జోక్. వెంటనే అతను కనెక్ట్ అయ్యి గట్టిగా నవ్వి, మా ఊళ్ళో కూడా ఇలాగే చేస్తారు సార్, మా ఊళ్ళో కూడా ఇలాగే చేస్తారు సార్ అన్న. దారుణమైన జోక్ కాదు, అది దారుణ జోకు, మంచి జోకులు ఉండవు బ్రదర్. చెప్పుకునే జోకు, చెప్పుకోలేని జోకులు ఉంటాయి. అది అంటే అందరూ చూసాం కానీ చెప్పుకోలేని జోకు, అందరూ చూసేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ జోక్ కనెక్టెడ్ అంటే ఇతనికి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత చూసాడు లైఫ్లో అని అర్థమైపోయింది. ఇతను చాలా పెద్ద సక్సెస్ కొడతాడు. మీ అమ్మ నాన్న పేరుకి నిలబెడతావు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ రాధాకృష్ణ గారు. ఈ సినిమాతో మళ్ళీ ఇంకో గోదావరి లాంటి పాట మాకు ఇస్తారని బెస్ట్ చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ద బెస్ట్ పాపం ప్రతాప్. వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 17th April. 99 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈయన ఉన్నాడండి, ఈ అజయ్ ఘోష్ గారు ఆయన మహానటుడు, బిజియెస్ట్ యాక్టర్, మహానటుడు. అంటే ఒక్కరోజు శని ఆదివారాల పూట దొరుకుతాడా, సెకండ్ సండే కూడా ఆయనతో పెట్టుకు చూద్దాం. చూడండి ఎంత సింపుల్గా లుంగి కట్టుకుని కబ్బా వేసుకుని ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారో అడగమని ప్రేక్షకులకు నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్